దేశవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పాయింట్స్‌ని గమనించకపోతే నష్టపోతారు. తండ్రో, తల్లో ఎవరో ఒకళ్ళ కుటుంబ సభ్యులని వారసులుగా పెడుతున్నారు. వీళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ గోల్డెన్ స్పూన్ బేబీలవుతున్నారు. వీళ్ళ కార్యకర్తలతో ఇదుండదు. వీళ్ళు ఒక వర్గాన్ని తయారు చేసుకుంటారు పార్టీలో. వీళ్ళని చిన్నప్పటి నుంచినే పార్టీలో కొంతమంది వీళ్ళ చుట్టూ తిరుగుతారు. వాళ్ళే కింగ్ మేకర్‌లవుతారు. అంతకుముందున్న నాయకులు జనంలో తిరిగి, జనంతో తిని, జనంతో పడుకుని, జనమే గొప్ప అనుకుంటారు. ప్రజా సేవే కరెక్ట్ అనుకుంటారు. ప్రజలకు వచ్చే సమస్యల విషయంలో ప్రతిపక్షంలో ఉంటే పోరాడతారు. అధికారంలో ఉన్నప్పుడు సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా ఎప్పుడైతే వాళ్ళ బిడ్డలు అధికారంలోకి వచ్చి డబ్బులు సంపాదించడం తమ తండ్రి పేరును అడ్డం పెట్టుకుని, అధికారాన్ని అనుభవించడం తమ తండ్రి పేరుని అడ్డం పెట్టుకుని వాళ్ళు అనుకోవడంతో పాటు వాళ్ళ అనుచర యంత్రాంగాలు చేస్తున్న చేష్టలే వారసత్వ రాజకీయాల పట్ల ప్రజల్లో చిరాకు పుట్టడానికి కారణమవుతుంది. సింపుల్, మనకి ములాయం సింగ్ యాదవ్ సుదీర్ఘకాలం పాటు ఎందుకు అధికారంలో ఉండగలిగాడు? అక్కడ ఉత్తరప్రదేశ్లో జనంలో తిరిగేవాడు, జనం నుంచి వచ్చినటువంటి వాడు. కానీ అఖిలేష్ యాదవ్ ఆ విధమైన ఆదరణ పొందగలిగాడా? తండ్రి హవాతో ఉండి కొంతమంది ఫ్రెండ్స్ని వేసుకుని, బంధువులను వేసుకుని నాశనం చేసి వదిలిపెట్టాడు. ఓట్ల కన్సాలిడేషన్ అన్నటువంటి పేరుతో మత రాజకీయం చేశాడు, దెబ్బతిన్నాడు. లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ ఈ రోజు వరకు తేరుకోలేదు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అహంకారం, ఇదే వ్యవహారం అతనికి. అక్కడ వారసత్వాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఉద్ధవ్ థాకరే కొడుకు ఆదిత్య థాకరే మంత్రిని కూడా చేశాడు. అతని కోసం బాలాసాహెబ్ థాకరే సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టాడు ఉద్ధవ్ థాకరే. చివరికి మహారాష్ట్రలో అక్కడ ప్రజలు తిరస్కరించారు. అతని వల్లనే ఉద్ధవ్ థాకరే పరువు పోయింది, బాలాసాహెబ్ థాకరే పరువు కూడా పోయింది. తెలంగాణలో కేసీఆర్ కొడుకుని సీఎం చేయలేదు, అప్పుడు ఆయనే పెత్తనం అంతా చేశారు. అక్కడ ప్రజలు తిరస్కరించారు. అట్లాగే తమిళనాడులో ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఇంపాక్ట్ పనిచేసింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి 2014లో వారసత్వ రాజకీయాన్ని అంగీకరించలేదు ప్రజలు. 2019లో జరిగిన ఎన్నికల్లో 2020 మళ్ళీ జగన్ అంటారు. జగన్ది రాజశేఖర రెడ్డి కొడుకు ఓకే, బట్ సొంత పార్టీ పెట్టుకున్నాడు. 2024కి వచ్చేటప్పటికి యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ వారసత్వ రాజకీయాన్ని యాక్సెప్ట్ చేశారు. చంద్రబాబుతో పాటు లోకేష్ను కూడా. ఇక్కడ ఒక్కచోటే ఆ ఛాయిస్ లభించింది. అది సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి.